హ్యాపీనెస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్స్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను నాకు ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో ఆ టాస్క్ ఏంటి అని అంటే 4 స్టూడెంట్స్ అనేది మా వార్డుకు వచ్చారు. అందులో 4 స్టూడెంట్స్లో నాకు ఒక స్టూడెంట్స్ని ఇచ్చారు. నేను అతని యొక్క ప్రిసెప్టర్గా ఉండి ప్రైమరీ అంటే నేనే ఫస్ట్ ప్రిసెప్టర్గా ఉండి అతన్ని ట్రైన్ చేయాలని చెప్పాను. నేను 2 months నుండి ఆ పర్సన్ని ట్రైన్ చేశాను. ఫస్ట్ ఆ పర్సన్ ఎప్పుడైతే క్లినికల్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారో నన్ను చూశాక అతని ఇంప్రెషన్ ఏంటి అంటే అసలు నేను బాగా చెప్పలేనేమో, అసలు ఈ అమ్మాయి బాగా చెప్పదేమని ఒక థాట్లో ఉన్నారంట. సో వన్స్ ఈరోజు మా క్లినికల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అతని యొక్క హ్యాపీనెస్ తోటి అండ్ అతను ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్స్ నేను ఇవ్వడం వల్ల నా కోసము అతను ఒక పర్సనల్గా అతను ఓన్ మనీ తోటి 2 గిఫ్ట్స్ ఇచ్చారు. చూడండి, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. సో ఫైనల్గా ఈ గిఫ్ట్ ఇస్తూ నాకు ఏమని చెప్పారంటే, యు ఆర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ప్రిసెప్టర్ నాకు వచ్చారు. అండ్ నెక్స్ట్ నేను స్టాఫ్గా వచ్చినప్పుడు కూడా నువ్వే నా ప్రిసెప్టర్ అవ్వాలి అని చెప్పారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఒక చైనీస్ అబ్బాయి అండ్ ఒక చైనీస్ అబ్బాయి అతను ఇంత మంచిగా నాకు ట్రీట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా వర్క్ ఇంప్రెస్ అయ్యారు. అది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇప్పటి వరకు ఒకవేళ నా ఛానల్ లైక్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సాను అని అంటే సింగపూర్లో క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక స్టూడెంట్ డిప్లొమా అయిన పర్సన్ వచ్చేసి వాళ్ళు నేర్చుకుంటారు 2 months వరకు. ఇందులో క్లియర్గా మనకు ఏంటి అని అంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక మార్క్స్ అనేది టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ అనేది వాళ్ళు రీచ్ అవ్వకపోతే ఎగ్జామ్లో లైక్ క్లినికల్ ఎగ్జామ్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అంటే వాళ్ళు మళ్ళీ చేయాల్సి ఉంటుంది క్లినికల్స్ని. సో అలా ఉంటుంది. సో వాళ్ళని ఒక స్టాఫ్ లాగా మనం ట్రైన్ చేయాలి. ఏం తెలియని పర్సన్ని ఒక స్టాఫ్ లాగా ట్రైన్ చేసి వాళ్ళకి కేసెస్ ఇచ్చి, మెడికేషన్స్ ఇచ్చి, ప్రోటోకాల్ ఇచ్చి అండ్ టైం మేనేజ్మెంట్, డాక్టర్స్ వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలి. సో నాకైతే ఇచ్చినటువంటి ఈ టాస్క్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేసుకున్నాను బై గాడ్ గ్రేస్. అండ్ చాలామంది అంతకుముందు కూడా ట్రైన్ చేశాను. బట్ ఏంటి అంటే వాళ్ళు కంటిన్యూస్ ఎవరిని ట్రైన్ చేయలేదు. 1 day 2 day మాత్రమే తీసుకున్నాను. బట్ ఈ పర్సన్ అయితే కంటిన్యూస్గా 2 months నేను ట్రైన్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు ఈ వీడియో ఇందులో ఏముందో మీకు చూపిస్తాను.